నా ఫ్యామిలీ తోటి సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నా అన్నట్టు కొద్ది ప్రాథమిక విచారణలో తెలిసింది. ఆర్థిక ఇబ్బందులు మనిషిని ఎంతటికైనా తెగించేలా చేస్తాయి. ఆర్థిక కారణాలే కాదు, ఆరోగ్య సమస్యలు కూడా మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి. ఆ కుటుంబాన్ని కూడా ఆ కారణాలే కబలించాయి. క్షణికావేశంలో ఆ కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం అర్ధాంతరంగా వారి జీవితాలను ముగిసిపోయేలా చేశాయి. ప్రశాంతంగా సాగుతున్న జీవితాల్లోకి అనుకోని సమస్యలు వచ్చి ఆ నలుగురి ఉసురు తీశాయి. మూకుమ్మడిగా కుటుంబమంతా ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన హైదరాబాద్ హబ్సిగూడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నలుగురు సభ్యుల కుటుంబం బలైన విషాద సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని ముందుగా పోలీసులకు సమాచారం అందింది. భార్యాభర్తలు 2 పిల్లలు మరణించినట్టుగా పోలీసులు గుర్తించారు. వీరిది నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం మోకురాలకు చెందిన వారని చెప్తున్నారు. మరణించిన దంపతులు చంద్రశేఖర్ రెడ్డి, కవితారెడ్డి హబ్సిగూడ మహేశ్వర్ నగర్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారికి 9వ తరగతి చదువుతున్న శ్రీతారెడ్డి, 5వ తరగతి చదువుతున్న విశ్వంత్ రెడ్డి అనే 2 పిల్లలున్నారు. చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం కొన్నేళ్ల క్రితమే హైదరాబాద్కు వచ్చి సెటిల్ అయింది. ఈయన ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసేవారు. కానీ గత 6 నెలల నుంచి ఏ ఉద్యోగం చేయడం లేదు. దీంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. సోమవారం రాత్రి సమీపంలో ఉండే బంధువులు ఫోన్ చేస్తే దంపతులు ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చి ఇంటికి రాగా చంద్రశేఖర్ రెడ్డి, కవితారెడ్డి చెరొక గదిలో సీలింగ్ ఫ్యాన్లకు చున్నీతో ఉరివేసుకొని కనిపించారు. ఓ గదిలో మంచంపై పిల్లలిద్దరూ చనిపోయి కనిపించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్లే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కుమారుడికి విషమిచ్చారని, కుమార్తెకు ఉరివేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పిల్లలు చనిపోయారని నిర్ధారించుకున్నాక చంద్రశేఖర్ రెడ్డి, కవిత ఇంట్లోని పక్కపక్క గదుల్లోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటిల్లపాది మూకుమ్మడిగా మరణించడంతో బంధువులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించారు. కాపురంలో ఎలాంటి కలతలు లేవని, అన్యోన్యంగా ఉండేవారని, ఇంతలోనే ఇలా ఆత్మహత్య చేసుకోవడంపై కవిత తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. పగోడికైనా ఇలాంటి కష్టం రావద్దని కంటతడి పెట్టారు. ఆర్థిక కారణాల వల్లే చనిపోయినట్లు తెలుస్తున్నా ఆరోగ్య సమస్యల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నామని అందరూ క్షమించాలని రాసిన ఓ సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. కానీ పోలీసులు ఇంకా అధికారిక వివరాలు వెల్లడించలేదు. 9:30కి మా పోలీస్ స్టేషన్ నంబర్కి 100 డైల్ కాల్ రావడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఇక్కడ హబ్సిగూడలో రవీంద్రనగర్ కాలనీలో ఒక ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుందని చెప్పేసి మాకు సమాచారం రాగానే మేము పోలీసులమంతా ఇక్కడ చేరుకొని లోపల ఇంట్లోకి పోయి విచారణ చేయగా దాంట్లో కొన్ని 2 లెటర్స్ దొరికినాయి. ఎవరైతే దీంట్లో డిసీజ్డ్ పర్సన్ చంద్రశేఖర్ రెడ్డి, ఈయనకు దాదాపు ఒక 42 సంవత్సరాలు ఉంటాయి. తర్వాత కవిత వీళ్ళ వైఫ్, ఈమెకు 35 ఇయర్స్ ఉంటుంది. ఈమె కూడా హౌస్ వైఫ్. ఈ చంద్రశేఖర్ రెడ్డి ఇంతకుముందు ప్రైవేట్ కాలేజీలో జూనియర్ లెక్చరర్గా చేస్తుండే. ఆ తర్వాత కొన్ని రోజుల క్రితం ఈయన జాబ్ మానేసిన తర్వాత ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదో చాలా రోజుల నుంచి ఉన్నాయంట. సో ఆ సూసైడ్ నోట్లు ఏంటంటే నాకు చాలా క్రైసిస్ ఉన్నాయి, అందుకోసం నేను నా ఫ్యామిలీ తోటి సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నా అన్నట్టు కొద్ది ప్రాథమిక విచారణలో తెలిసింది. ఇప్పుడు కేసు కట్టేసి కేసు మీద దర్యాప్తు చేస్తాం. దీంట్లో నిజాలు ఫ్యూచర్లో ఇంకా మీకు తెలియపరుస్తాం. ఇప్పుడైతే ఆ 4 బాడీలని మేము అంబులెన్స్లో గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. కేసు చేసేసి తర్వాత ఈ కేసుని విచారణ చేపడతాం. దాని తర్వాత నిజాలు మీకు తెలియజేస్తాం. చూస్తే అదే విధంగా కనపడుతుంది.
అక్కడ మార్క్స్ కూడా కనపడుతున్నాయి. ఫస్ట్ ఆ పిల్లల్ని ఇద్దరిని కూడా అంటే ఉరి వేసిన తర్వాతనే వీళ్ళిద్దరం చేసుకున్నట్టు మాకు కొంచెం అర్థమవుతుంది. అది కన్ఫర్మ్ చేస్తాం మేము.